హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఏదైనా ఒక అంశం గురించి ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటే ఒక్కొక్క వీడియో చేయడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. కానీ అదేం విచిత్రమో, ఫ్యూచర్ సిటీ మీద ఏదైనా వీడియో చేద్దామని అనుకుంటే ఒకటి కాదు, ఒక్కరోజే 4-5 డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అంటే ఫ్యూచర్ సిటీ ఎంత వేగంగా కార్యరూపం దాలుస్తుంది అనడానికి ఈ నిర్ణయాలు, ఇలాంటి అప్డేట్స్, రోజు రోజుకు వెలువడుతున్న నిర్ణయాలు, నిధుల కేటాయింపు, ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక్కో రోజే ఒక్కో వీడియోలోనే కనీసం ఒక 4-5 అంశాలను, 4-5 న్యూస్ అప్డేట్స్ని భారత్ ఫ్యూచర్ సిటీ విషయంలో ఇవ్వాల్సి వస్తుంది. నిజానికి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను భారత్ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో బహుశా నేను ఒక్కడినేనేమో. అదేదో సినిమా పాటలో ఉంటుంది చూడు, ఫస్ట్ స్టెప్ ఎవరైనా ఒంటరిగానే ఉంటుందని. అట్లా ఇవాళ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్ పేపర్లో ఫ్యూచర్ సిటీ అని కనపడితే చాలు ఆ పేపర్ కటింగ్ తీసి వాళ్ళకు సంబంధించిన గ్రూపుల్లో పెట్టుకోవడం, వాళ్ళకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి ఫేస్బుక్ అట్లాంటి వాటిల్లో కూడా పోస్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్ ఆ రోజు నవ్వుకున్న వాళ్ళు కూడా, నేను ఫ్యూచర్ సిటీ అంటూ ఉంటే ఆ రోజు దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఎక్కడెక్కడ ఏమొస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ వస్తుంది, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఎక్కడ, లైఫ్ సైన్సెస్ హబ్ ఎక్కడ, ఏ సెక్టర్లో ముందు ఎంప్లాయ్మెంట్ పెద్ద స్థాయిలో వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటివి నేను 2024 జూలై నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు జూలై వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇంకొక 3 నెలల్లో. నేను స్టార్ట్ చేసిన కొత్తలో అందరూ నవ్వుకున్నారు, కొంతమంది నమ్మిన వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దే ఆర్ వెరీ హ్యాపీ. నిన్ననే ఒక మిత్రుడు యూకే నుంచి కాల్ చేశారు. అంటే 1.5 year బ్యాక్ నా దగ్గర ప్లాట్ తీసుకున్నాడు ఫ్యూచర్ సిటీ నక్కర్త మేడపల్లి దగ్గర. హీఈస్ వెరీ వెరీ హ్యాపీ నౌ. వాళ్ళ బంధువులకు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తున్నాడు ఆయన, 1.5 year బ్యాక్ ఇట్లా పలానా రాజేష్ శర్మ ఇప్పించాడు, ఇవాళ దాని ముందున్న రోడ్డు వైడరింగ్ జరుగుతుంది, అతి త్వరలో అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్పీడప్ కాబోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ సార్. సో అట్లా వాళ్ళు నాకు కాల్ చేస్తుంటే చాలా విషయం. ఆ రోజుల్లో 10 మంది విజిట్ చేస్తే ఒక 7 నమ్మేవాళ్ళు కాదు, జస్ట్ విని వాళ్ళు లోపల ఏమనుకున్న వాళ్ళు తెలియదు, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కాల్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. అలా ఒక పర్సన్ అయితే నిజామాబాద్ నుంచి 4 సార్లు వచ్చి వెళ్ళాడు, కొనలేదు. ఇంకొకతను రామగుండం నుంచి అలాగే, ఇంకొకతను కరీంనగర్ నుంచి అలాగే, ఇంకొకతను విజయవాడ నుంచి అలాగే, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇవాళ అందరూ ఫ్యూచర్ సిటీ అనేది ఇన్ఎవిటబుల్. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇంకా మిగిలింది 2.5 సంవత్సరాలే. మరి 2.5 సంవత్సరాలలో ఏ మేరకు పూర్తి చేస్తాడు, ఇది ఇప్పుడు ఉన్న సందేహం. వస్తుంది, ఫ్యూచర్ సిటీ వస్తుంది, రావడం ఖాయం. కానీ ఎంత టైం పడుతుంది, రేవంత్ రెడ్డి గారు ఏ మేరకు తన హయాంలో పూర్తి చేస్తారు, ఇది మెయిన్గా. కొంతమంది ఏంటంటే రేపు మధ్యన మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా దీన్ని పక్కన పెడతారనే అపోహలో కూడా ఉన్నారు. అలాంటిది ఎప్పుడూ జరగదు. ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంటే అది ప్రభుత్వం చేసుకున్నట్టు. అదేమో రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత విషయం కాదు, శ్రీధర్ బాబు గారి వ్యక్తిగత విషయం కాదు, తర్వాత ఇంకే మంత్రి వ్యక్తిగత విషయం కాదు. అది ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. అదే సందర్భంలో ఆ ఎంఓయూ కుదుర్చుకునే ప్రైవేటు సంస్థకు కూడా మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తాం, ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, మాకు ఈ రేటుకు భూమి ఇవ్వండి అని అడుగుతారు. వాళ్ళు కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్. కాబట్టి వెనక్కిపోతుంది అనేది ఒక. తర్వాత 100 కోట్లు పెట్టి రోడ్లు వేస్తున్నారు, 100 కోట్లు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, 100 కోట్లు పెట్టి మాస్టర్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు, సిటీలో ఉన్న ఇంపార్టెంట్ వాటిని కూడా అక్కడికి తరలిస్తున్నారు. ఇదంతా యూటర్న్ తీసుకుంటారు ఎవరైనా? దాన్ని ఏమంటారు? ఒకవేళ అలాంటి చర్యలు కనుక ఏ ప్రభుత్వం ఏమైనా తీసుకుంటే, మనం ఏపీలో చూసాం అలాంటిది. నేను ఒక పదం వాడితే నాయకుడి వాళ్ళు ఇబ్బంది పడతారేమో, కానీ అది ఖచ్చితంగా తుగ్లక్. ఒకప్పుడు ఢిల్లీ నుంచి ఔరంగాబాద్కు రాజధానిని మార్చడం, మళ్ళీ అక్కడి నుంచి ఇటు మార్చడం ఒకప్పుడు చేశారని నవ్వుకున్నాం మనం చరిత్ర చదువుకొని. అలాగే అమరావతి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20% నిర్మాణమైన దాన్ని పక్కన పెట్టి ఏదో ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది స్టాట్యుటరీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం ప్రకారం ఇప్పుడు అమరావతి ఎవరు మార్చలేని స్థితికి చేరింది. అఫ్కోర్స్ మళ్ళీ ఏం చేస్తారో తెలియదు, ఒక్కొక్క బుర్రలో ఒక్కొక్క ఆలోచన వస్తుంటుంది కాబట్టి అదేం జరుగుతుందో తెలియదు. బట్ ఓవరాల్గా ఇక్కడ కూడా ఈ ఫ్యూచర్ సిటీ విషయంలో కావచ్చు, ఎంఓయూల విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సంస్థల గురించి కావచ్చు, తర్వాత గవర్నమెంట్ ఓన్గా నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీ లాంటివి కావచ్చు, ఇలాంటివి అన్నీ ఉన్న సందర్భంలో దాన్ని యూటర్న్ తీసుకోవడం అనేది ఎవరు చెయ్యరు. సరే, ఉపోద్ఘాతం చాలా ఎక్కువైపోయింది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక 4-5 అప్డేట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోలో చెప్పే ముందు ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు నన్ను కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీ ఎటువైపు ఎక్స్టెండ్ కాబోతుంది అనేది కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా ఏదైతే ఉందో 56 గ్రామాలు, అది
ఎటువైపు ఎక్స్టెండ్ కాబోతుంది, మరిన్ని గ్రామాలను ఎటువైపు కలపబోతున్నారు, ఈ సమాచారం కూడా మన దగ్గర ఉంది. క్లియర్గా చెప్తాను నేను. ఎందుకే అటువైపు అనేది కూడా నేను క్లియర్ కట్ రీజనింగ్ కూడా ఇస్తాను. శ్రీశైలం వైపు భూసేకరణ సాధ్యం కాదని అధికారులు కాగ్కు చెప్పేశారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి స్పష్టం చేశారు. అన్ని లేఅవుట్లు ఉన్నాయి, అక్కడ భూసేకరణ సాధ్యం కాదని. సో అటువైపు ఎక్స్పాన్షన్ ఉండదు. నార్త్ వైపు 4 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి, మహేశ్వరం, లేమూరు, నోముల అండ్ గునుగల్. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న కారణంగా అటువైపు పెద్ద స్థాయిలో ల్యాండ్ సేకరణ అసలు జరగదని చెప్పాను. కొంత స్థాయిలో జరుగుతుంది కానీ పెద్ద స్థాయిలో జరగదు, వేల ఎకరాల్లో జరగదు. అక్కడ ఒక 200, ఇక్కడ ఒక 200, ఇక్కడ ఒక 500 అట్లా జరగవచ్చు. బట్ మెయిన్ జరిగేదంతా కూడా యాచారం నుంచి సౌత్ వైపు నాగార్జున సాగర్ రోడ్డుకు ఇరువైపులా జరుగుతుంది. అంటే రైట్ సైడ్ మాడుగుల వైపు, లెఫ్ట్ సైడ్ మరిగూడ వైపు జరుగుతుంది ఎక్స్టెన్షన్. ఫ్యూచర్ సిటీలో మరిన్ని గ్రామాలను కలిపే ఏరియాస్ ఇవి. కాబట్టి ఈ ఏరియాస్ అన్ని చూసుకొని స్టడీ చేసి కొంత లోతైన విశ్లేషణతో నిర్ణయం తీసుకుంటే అద్భుతమైన అప్రిషియేషన్ కన్ఫర్మ్గా వస్తుంది. ఇంకొక అప్డేట్ చెప్తాను. ఇప్పుడు దీంట్లో నేను చెప్పే 4-5 అప్డేట్స్ కంటే కూడా ఇంకొక ప్రియారిటీ చెప్తాను. మాది 2008లో నేను జర్నలిస్ట్ 30 సంవత్సరాలు చేశాను, 1994 to 2024 వరకు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మాకు జర్నలిస్టులకు నిజాంపేట్లో కొంత ల్యాండ్, తర్వాత పేట్ బషీరాబాద్లో కొంత ల్యాండ్ కలిపి మొత్తం 70 ఎకరాలు ఇచ్చారు మా ఇళ్ల కోసం. మేము వాటిని కొనుక్కున్నాం, డబ్బులు ఇచ్చాం. ఆ రోజుల్లోనే 2 లక్షలు కట్టాము ఒక్కొక్కరం. ఆ తర్వాత కొంతమంది కోర్టులకు పోవడం, అంటే ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఉద్దేశం మంచిదే రాజశేఖర రెడ్డి గారిది, కానీ ఆయన ఐఏఎస్ ఐపీఎస్లతోనూ జడ్జీలతోనూ ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ కలిపి మాకు జీవో ఇచ్చారు. దాంతో వాళ్ళందరూ ఎలైట్ పీపుల్, వాళ్ళకెందుకు భూములు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోవడంతో మాది కూడా దాంతో పెండింగ్ పడింది. లాస్ట్ ఇయర్ ఒక ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు మా ఫేవర్లో ఇచ్చినా కూడా కేసీఆర్ గారికి మాకు భూములు జర్నలిస్టులకు ఎందుకని అనుకున్నాడేమో, ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు. జర్నలిస్టుల పట్ల ఒక ఖచ్చితమైన నిష్ఠురమైన దరిద్రమైన వైఖరి కేసీఆర్ తీసుకోవడం వల్ల మాకు ప్లాట్లు రాలేదు. లాస్ట్ ఇయర్ ఇంకొక కొత్త సీజేఐ వచ్చి చీఫ్ జస్టిస్ వచ్చి మొత్తం దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు అది మాకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాంటి వారికి న్యాయం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీలో ల్యాండ్స్ ఇస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో మాకు ఒక్కొక్కరికి 200 గజాలు చొప్పున 300 గజాల చొప్పున సీనియారిటీని బట్టి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే జర్నలిస్టులను కూడా అటువైపే టర్న్ చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు, మా సొసైటీలోనే 11,000 మంది, అట్లాంటి ఒక 4-5 సొసైటీలు, ఓవరాల్గా ఒక 5-6 వేల మంది జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు ఇస్తున్నారు. సో అందరూ అటువైపు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక ఈనాటి దానికి సంబంధించి చెప్తాను క్లియర్ కట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్కి సంబంధించి నేను కొన్ని రోజుల కోసం వీడియో చేశాను. ఈ 56 గ్రామాలు ఎఫ్సిడిఏ పరిధిలో ఏదైతే ఉందో 765 చదరపు కిలోమీటర్లు ఉంటుంది, స్క్వేర్ కిలోమీటర్స్. ఈ ఏరియాను బ్లూ ఏరియాస్ అంటే వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి వాటికి సపరేట్గా, తర్వాత గ్రీన్ ఏరియాస్ ఫారెస్ట్ అండ్ కన్జర్వేటివ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి వాటికి సపరేట్గా తీసేసిన తర్వాత మిగిలిన ఏరియాను రెసిడెన్షియల్కి, అదే రకంగా గ్రోత్ కారిడార్ పేరిట వివిధ రంగాలకు కేటాయించడానికి ఒక సమగ్రమైన ప్లాన్ ప్రిపేర్ చేయాలని ఒక 1.5 month బ్యాక్ గవర్నమెంట్ నిర్ణయించింది. దానికోసం ఒక కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దానికోసం టెండర్లు పిలిస్తే 5 ప్రధానమైన కంపెనీలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసిన సింగపూర్ కన్సార్షియంతో పాటు ఇంకొక 4 కంపెనీలు అప్లై చేశాయి. అవి ఏంటో చెప్తాను. బిడ్లు సమర్పించిన ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్పై కసరత్తు, బిడ్లు సమర్పించిన జాతీయ అంతర్జాతీయ కన్సల్టెన్సీలు ఈ వారంలోనే ఎంపిక చేసి నెక్స్ట్ వీక్ అంటే 2వ వారం నుంచి వాళ్లకు వర్క్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు. వచ్చే వారంలో పనులు అప్పగించే అవకాశం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ 2047 రూపకల్పనకు, అంటే ఇది దీని వర్త్ 21 years వర్త్ అనమాట. 21 years వరకు దాని ఇంప్లిమెంట్లో ఉంటుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కన్సల్టెంట్స్ను ఆహ్వానించగా 6 జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందాక నేను 5 అని చెప్పాను. 6 జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందులో మెయిన్ హార్డ్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, సర్బానా జోరంగ్ సింగపూర్ ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 13,440 ఎకరాలకు సంబంధించిన ప్లాన్ను ఇదే కంపెనీ చేసింది. సర్బానా జోరంగ్ సింగపూర్ కంపెనీ డిజైన్ ప్లాన్ చేసింది. ఆ కంపెనీ కూడా మళ్ళీ ఇప్పుడు ఓవరాల్ మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ కోసం వాళ్ళు కూడా బిడ్స్ సమర్పించారు. ఫస్ట్ వచ్చేసి మెయిన్ హార్డ్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, 2 సర్బానా జోరంగ్ సింగపూర్ లిమిటెడ్, లీ అసోసియేట్స్, ఈకామ్, తర్వాత సిబిఆర్ఈ అండ్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సిబిఆర్ఈ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ వాళ్ళు బిడ్లు సమర్పించారు. ఈ బిడ్స్ను మరికొద్ది రోజుల్లో ఓపెన్ చేయనున్నట్టు తెలుస్తోంది. 2వ వారంలో ఎంపిక చేసిన సంస్థకు పనులు అప్పగిస్తారు. ఓవరాల్గా వరల్డ్ క్లాస్ సిటీగా 765 చదరపు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలలో వరల్డ్ క్లాస్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని అధికారులు ప్లాన్ రూపొందించారు. ఇప్పుడున్న నగరానికి మించి పలు ప్రత్యేకతలతో ప్రపంచ స్థాయి నగరంగా రూపొందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతోంది అనేది దానికి సంబంధించి. అంటే ఇంకొక 2 వారాల్లో మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రారంభం అవుతుంది. వాళ్ళకి ఇస్తున్న సమయం
45 days to 60 days ఎవరైతే కన్సల్టెన్సీ ఎంపిక చేస్తారో వాళ్లకు మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్కి ఇచ్చే టైం 45 నుంచి 60 రోజులు. సో ఇది మే 2వ వారం అనుకుంటే మనకు జూలై 2వ వారం కల్లా మొత్తం 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న 56 గ్రామాల పరిధిలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. రైట్, ఇక రెండో అంశం, మొన్న కూడా ఈ మధ్య చెప్పాను నేను, ఈ హైదరాబాద్ మూసీ డెవలప్మెంట్ మీద రేవంత్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఎలాగైతే ఆయన మానసపుత్రిక అందరూ అనుకుంటున్నారో సేమ్ మూసీ కూడా అంతే, రివర్ డెవలప్మెంట్ కూడా అదే ప్లాన్లో ఉంది. కాకపోతే దాని మీద కొద్దిగా పొలిటికల్ రిపర్కషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఇల్లు కూలగొట్టడం, ఇట్లాంటి హైడ్రాను వినియోగించడం ఇవన్నీ కొంత వివాదాస్పదం అవుతుంది. బట్ అయినా కూడా ఆయన ముందుకే వెళ్తున్నారు. అయితే తాజాగా ఆ మూసీ పక్కన ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ వెకేట్ చేయించాల్సి వస్తుంది. కాబట్టి వాటన్నింటినీ కూడా ఫ్యూచర్ సిటీకి తరలిస్తుంది ప్రభుత్వం. ఇది మేజర్ డిసిజన్. మూసీ వెంట ఉన్న ప్రభుత్వ భవనాలన్నింటినీ ఫ్యూచర్ సిటీ వైపు తరలించబోతున్నారు. ఫ్యూచర్ సిటీలో వీటికి స్థలాలను ఖరారు చేశారు. త్వరలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అక్కడ పనులు చేపడుతున్నారు. మూసీ వెంట రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో కిస్మత్పురాలో వాటర్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. రాజేంద్రనగర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ ఉంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది, TJIRD. తర్వాత తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ శిక్షణ కేంద్రం ఉంది, ట్రైనింగ్ సెంటర్. SC ST IAS స్టడీ సర్కిల్ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆయా సంస్థల్లో కొన్నింటిని ఫ్యూచర్ సిటీకి తరలించడానికి ప్లాన్ ప్రిపేర్ చేశాడు. HMDAలో దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏంటనే దాని మీద కసరత్తు జరిగింది. దానికి సంబంధించిన నిర్ణయం జరిగింది. 2 డెవలప్మెంట్స్, ఒకటి మాస్టర్ ప్లాన్కి సంబంధించిన కన్సల్టెన్సీ ఎంపిక, 2 సిటీలో ఉన్న మూసీ పక్కన ఉన్న రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కారణంగా ఇబ్బంది పడుతున్న సంస్థలన్నింటినీ కూడా ఫ్యూచర్ సిటీకి తరలిస్తున్నారు. ఇక నెక్స్ట్, ఈ అంశం నేను చాలా మందికి చెప్తున్నాను. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా నాతో పాటు సైట్ విజిట్కి వచ్చిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాను. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు, అది వేరే విషయం. గమ్మత్ ఏంటంటే ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇద్దరు పాపం అమ్మ నాన్న వాళ్ళకి నా వీడియోలు చూస్తున్నా వాళ్ళకి అర్థమవుతుంది. బట్ వాళ్ళ పిల్లలకు అర్థం కావట్లేదు. అసలు ముఖంలో అసలు ఏ కవలికలు లేవు. నాకైతే గమ్మత్ అనిపించింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూస్తాను. ఫ్యూచర్ సిటీలో త్వరలో శంకుస్థాపనలు. నేను ఈ మాట అందరికీ చెప్తున్నాను. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భవనాలకు ప్రారంభోత్సవాలు, లైఫ్ సైన్సెస్ కంపెనీల పర్యావరణ రహిత పరిశోధనా కేంద్రాలు, ప్రధాన రోడ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేను ఈ మాట చెప్తున్నానా? ఫస్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ప్రైవేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లైఫ్ సైన్సెస్ హబ్లో జరుగుతుందని ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది. ఇప్పుడు కంపెనీల పేర్లు కూడా నేనేమీ చెప్పానో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను చెప్తాను, నేను ఏవేవైతే కంపెనీలు చెప్తున్నానో అవే ఉన్నాయి. సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు. May 2 అనుకున్నారు, కానీ June 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అనుకున్నారు FCDA బిల్డింగ్ ఇనాగ్రేషన్. బట్ ఈ మే 3వ వారంలోనే ఇనాగ్రేషన్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అదే రోజు చాలా కంపెనీలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్, తర్వాత ప్రధానమైన రోడ్లకు సంబంధించిన వర్క్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇంటర్నల్ రోడ్లు చాలా ఉన్నాయి. నేను చాలా మందికి మ్యాప్ కూడా చూపించాను. నన్ను కలిసిన వాళ్ళకి 13,440 ఎకరాలలో మధ్య రోడ్లు ఏ సైజులో ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయని కూడా నేను కొన్ని చూపించాను. నేను వాటి ప్రకారం అందులో ప్రధాన రోడ్లకు మొన్ననే డబ్బులు కూడా కేటాయించారు. 150 కోట్లు ఒకసారి, తర్వాత 300 కోట్లు ఒకసారి కేటాయించారు. వాటికి సంబంధించిన వర్క్లు కూడా జరుగుతున్నాయి. సింగరేణి ప్రధాన కార్యాలయ భవనానికి కూడా, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని అక్కడ కేటాయిస్తున్నారని నేను ఒక 6 నెలల కింద చెప్పాను వీడియో. కావాలంటే మీరు నా పాత వీడియోలు చూసుకోవచ్చు. 6 నెలల కింద చెప్పారు సింగరేణి మెయిన్ బిల్డింగ్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. దానికి 10 ఎకరాలు ఏమో కేటాయించారని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. అది ఇంకా మరి అప్డేట్ చేస్తుండొచ్చు. బట్ ఇప్పుడు ఆ భవనానికి సంబంధించిన శంకుస్థాపన కూడా May 3వ వారంలో జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి కీలక అడుగుపడింది. అక్కడ పలు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీల భవనాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. కొన్ని భవనాల ప్రారంభోత్సవం కూడా జరగనుంది. భవనాల ప్రారంభోత్సవం అంటే FCDA బిల్డింగ్. కొన్ని భవనాల ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ఈ నెల 3వ వారంలో, May 3వ వారంలో సీఎం రేవంత్ రెడ్డి పలు భవనాలకు భూమి పూజ, శంకుస్థాపన చేయడంతో పాటు కొన్ని భవనాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం June 2న కొన్ని భవనాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ షెడ్యూల్ను ముందుకు తీసుకొచ్చారు. వాయిదాలు వేయడం కాదు, ముందుకు తీసుకొచ్చారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత స్పీడ్గా దీన్ని ఒక కార్యాచరణ టేకప్ చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. రైట్, ఈ షెడ్యూల్ను మార్పులు చేశారు. ఈ నెల 3వ వారంలో, 4వ వారంలోనే ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని తాజాగా నిర్ణయించారు. ముందుగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇది
ఫస్ట్, ఎందుకంటే అది ఫైనల్ స్టేజ్లో ఉంది. నేను ఈ మధ్య చాలాసార్లు స్టేటస్ కూడా పెట్టుకున్నాను, కొన్నిసార్లు చూపించాను కూడా. కాకపోతే ఫైనల్స్ అయిపోయింది. అది జస్ట్ ముందున్న లాన్ వర్క్ జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి ముఖ్యమంత్రి ఇటీవల శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 25 ఎకరాలలో నిర్మిస్తున్న ఇంకొకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్, ఇది 25 ఎకరాలు కేటాయించారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన. అదే రకంగా సింగరేణి ప్రధాన కార్యాలయ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు నేను చెప్తున్నవి లైఫ్ సైన్సెస్ హబ్లో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చెప్పానా, భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ చెప్పానా, ఎంఎస్ఎన్ ఫార్మో చెప్పానా, అరబిందో ఫార్మా చెప్పానా. వీటికి సంబంధించి పర్యావరణ హితంగా, తెలుగులో వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, అంటే కాలుష్యం, ఎలాంటి కాలుష్యం లేకుండా రీసెర్చ్ సెంటర్స్, పరిశోధనా కేంద్రాలు, తర్వాత అసెంబ్లింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్ అక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. ఈ 6 కంపెనీలు మళ్ళీ చెప్తున్నాను, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, తర్వాత భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్, ఎంఎస్ఎన్ ఫార్మా, అరబిందో ఫార్మా, వీటికి సంబంధించి పర్యావరణ హితంగా నడిచే పరిశోధనా కేంద్రాలు అంటే రీసెర్చ్ సెంటర్స్, ప్యాకేజింగ్ యూనిట్లు, అసెంబ్లింగ్ యూనిట్స్ శంకుస్థాపన చేయబోతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఏ రకంగా టేక్ కేర్ చేస్తున్నారని కూడా ఇప్పుడు నేను చెప్తాను, వినండి. దేశంలోనే మొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపొందుతున్న ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ అనుకూల రవాణా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. టెక్నాలజీలు రోజు రోజుకు కీలకంగా మారుతున్న డేటా సెంటర్ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ప్రముఖ కంపెనీల డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. పలు కంపెనీలు తమ డేటా సెంటర్లను రాష్ట్రంలో నెలకొల్పుతుండగా వాటన్నింటినీ ఫ్యూచర్ సిటీలో ఉన్న డేటా సెంటర్స్ హబ్లో ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయం రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. ఇదేంటంటే రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలన్నింటినీ, ఐటీఐలన్నింటినీ స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న ఎక్కడ పాలిటెక్నిక్లో చదువుకున్నా, ఎక్కడ ఐటీఐలో చదువుకున్నా కూడా, ఐటీఐల పేర్లు మార్చారు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పి పెట్టారు, ఏటీసీ అని మార్చారు. ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు ఐటీఐ అని ఉండేది, ఇండస్ట్రియల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉండేది అప్పట్లో. వాటిని ఇప్పుడు ఏటీసీలుగా మార్చారు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అని మార్చారు. అవి ఏటీసీలు, అదే రకంగా పాలిటెక్నిక్లు, అన్ని వాటిలో మీరు ఎక్కడ చదువుకున్నా కూడా మీకు స్కిల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను కామారెడ్డిలో డిగ్రీ చేశాను, మాకు ఏంటి ఓయూ ఉస్మానియా నుంచి మాకు ఆ రోజులో వచ్చింది. ఇప్పుడు ఆఫ్ కోర్స్ తెలంగాణ యూనివర్సిటీ వచ్చి అక్కడ ఏర్పడింది అనుకోండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1994. సో ఆ రకంగా ఎక్కడ పాలిటెక్నిక్లో చదువుకున్నా కూడా స్కిల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుంది. ఆ రకంగా రాష్ట్ర కేబినెట్ నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రైట్, శాశ్వత క్యాంపస్ను స్టార్ట్ చేయబోతున్నారు. పనులు వేగం పుంజుకుంది. ఫ్యూచర్ సిటీ వైపు అన్ని సంస్థలను తరలిస్తున్నారు. ఇవి ఓవరాల్గా లేటెస్ట్ డెవలప్మెంట్స్, వాటి ప్రకారం వస్తున్న సమాచారం. దాంతోపాటు గ్రీన్ఫీల్డ్ రోడ్కు సంబంధించి అక్కడక్కడ భూసేకరణకు ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా చేయడానికి మళ్ళీ నోటిఫికేషన్ నిన్న మొన్నటి మీరు అన్ని పేపర్లు, ప్రధాన తెలుగు దినపత్రికల్లో అన్ని పేపర్లో వచ్చింది. ఈ ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో రతన్ టాటా రోడ్డు ఫస్ట్ పార్ట్లో 1-2 చోట్ల భూసేకరణ జరగలేదు, వాటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశారు. సో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ అనేక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయబోతున్న నేపథ్యంలో వాటిని అనుసంధానం చేస్తూ గ్రీన్ఫీల్డ్ రోడ్లను వేస్తున్నారు. దీంట్లో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నెంబర్ 1లో టాటా ఇంటర్ ఎక్స్చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళుతుంది. దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా స్పీడప్ జరుగుతుంది అనేది ఫొటోస్ కూడా అవి దీంట్లో ఉన్నాయి నా దగ్గర, కానీ మీకు దీంట్లో చూపిస్తే రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటాను బహుశా. బఫర్గా ఆకుపచ్చ కారిడార్, పారిశ్రామిక జోన్లు, వ్యాపార కేంద్రాల మధ్య ఆకుపచ్చ కారిడార్లు బలంగా పనిచేస్తుంది. అటవీ ప్యాకెట్ పార్కుల నెట్వర్క్తో భవిష్యత్ నగరాన్ని రూపొందిస్తున్నారు అని. తర్వాత వర్షపు నీటి మేనేజ్మెంట్ కూడా ఒక స్పాంజ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. అంటే నీరు అక్కడే ఇంకి భూగర్భానికి వెళ్ళే రకంగా స్పాంజ్ పార్కులను చేస్తున్నారు. అంటే భవిష్యత్తు అవసరాలు కూడా దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెరీ వెరీ స్మార్ట్ సిటీ ఫ్యూచర్ సిటీ. ఒక 2-3 ఏళ్ల తర్వాత మనం పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అప్పుడు ఇవాళ వచ్చి చూసి కొనకుండా వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా రిగ్రెట్ అవుతారు, పశ్చాత్తాపడతారు, ఎలాగైతే మన మాదాపూర్ కొండాపూర్ల విషయంలో జరిగిందో. రైట్, మార్క్ మై వర్డ్స్. ఫైనల్గా రైట్, నాకు తెలిసిన సమాచారాన్ని వీలైనంతగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీని చెప్పే ప్రయత్నం చేశాను ఈ వీడియోలో. ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. అదే రకంగా వీడియోను హైప్ చేయడం ద్వారా నన్ను ప్రోత్సహించమని కోరుతున్నాను. వీలైతే పెయిడ్ సబ్స్క్రైబ్ కూడా, నేను వర్త్ అనుకుంటే, నా సమాచారం వర్త్ అనుకుంటే దయచేసి పెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి. మీరు దానికి మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అటాచ్ చేస్తే ఎవ్రీ మంత్ ఇంత కట్ అవుతుంది. పెద్ద ఇంకా మంచి స్టాండర్డ్, ఇప్పుడు మనం మామూలుగా ఎట్లా ఇది అమెజాన్ వాటిల్లో క్రెడిట్ కార్డుల మీద
జాగ్రత్తగా పేమెంట్ చేస్తామో అంతే జాగ్రత్తగా మీరు యూట్యూబ్కు చేయొచ్చు. చాలా యూట్యూబ్ మనందరికీ తెలుసు గూగుల్ రిలేటెడ్కి సంబంధించి కాబట్టి చాలా పక్కాగా ఉంటుంది. ఎలాంటి మీరు కార్డ్స్ యాడ్ చేసినా, క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేసినా కూడా ఎలాంటి సమస్య రాదు. ఒకవేళ అట్లా భయం ఉన్న వాళ్ళు యూపీఐ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, లేదంటే మంత్లీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. నేను వర్త్ అనుకుంటేనే చేయండి, లేకుంటే వద్దు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.